శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1. ఆనందమయోధ్యాయాభ్యాసాత్. ఆనందమయోభ్యాసత్ 1:1-12. పరమ ఆత్మను సూచించే ఆనందం అనే పదం పునరావృతం కావటం వల్ల ఆనందమయి అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆనందమయ ఆనందంతో నిండిన, అభ్యసత్ పునరావృతం వల్ల. ఇప్పుడు రచయిత బాదరాయణ సమన్వయ అనే అంశాన్ని చేపట్టారు. సూత్రలో పైకి అస్పష్టంగా కనిపించే అనేక పదాలు వాస్తవానికి బ్రహ్మకు వర్తిస్తాయని ఆయన స్పష్టంగా చూపిస్తారు. ఆయన ఆనందమయి అనే పదంతో ప్రారంభించి అధ్యాయం చివరి వరకు ఒకదాని తర్వాత ఒకటిగా ఇతర పదాలను తీసుకుంటారు. తైత్రీయ ఉపనిషత్తు ఇలా చెబుతోంది: ఈ విజ్ఞానమయానికి భిన్నంగా ఆనందమైన మరొక అంతరాత్మ ఉంది. మొదటిది దీనితో నిండి ఉంది. ఆనందం అనగా ప్రియ, దాని శిరస్సు. తృప్తి అనగా మోద, దాని కుడిరెక్క లేదా చెయ్యి. గొప్ప తృప్తి అనగా ప్రమోద, దాని ఎడమరెక్క లేదా చెయ్యి. ఆనందం దాని తొండం. బ్రహ్మం దాని తోక. ఇప్పుడు ఈ ఆనందమయము జీవ లేక పరబ్రహ్మమా అనే సందేహం తలెత్తుతుంది. పూర్వపక్షం లేదా వ్యతిరేకి ఏమంటాడంటే, ఆనందమయమైన ఆత్మ ఒక ద్వితీయ ఆత్మ మాత్రమేనని, అది బ్రహ్మం కన్నా భిన్నమైనదని, ఎందుకంటే అది అన్నమయ అనే ఆహారాత్మతో మొదలయ్యే అనేక ఆత్మల పరంపరలో ఒక భాగంగా ఉంటుందని, అవన్నీ పరబ్రహ్మం కాదని వాదిస్తాడు. ఆనందమయ పురుషుడైన ఆనందమయ ఆత్మ అన్నిటికన్నా అంతర్భాగమైనదని చెప్పబడినప్పటికీ అది ప్రాథమిక ఆత్మ కాలేదు. ఎందుకంటే ఆనందం మొదలైనవి దాని పరిమితులుగా ఉన్నాయని మరియు అది దేహదారని చెప్పబడింది. దానికి మానవ రూపం కూడా ఉంది. పూర్వానికి మానవ రూపం ఉన్నట్లే తరువాత దానికి కూడా మానవ రూపం ఉంది. ఒకవేళ అది ప్రాథమిక ఆత్మతో సమానమైతే ఆనందం, తృప్తి మొదలైనవి దానిని ప్రభావితం చేయవు. కానీ గ్రంథం స్పష్టంగా చెబుతోంది, ఆనందమే దాని శిరస్సు. గ్రంథం ఇంకా చెబుతోంది, ఆ పూర్వపు దాని యొక్క దేహదారి ఆత్మ ఇదే. తైత్రోపనిషత్తు అపూర్వ ఆనందమైన స్వరూపం నుండి దేహదారి అయిన ఆత్మ ఉద్భవించింది అని చెప్తుంది. దేహం కలిగినది సుఖదుఖాలకు తప్పక ప్రభావం అవుతుంది. ఆనందమయ అనే పదం ఒక మార్పును సూచిస్తుంది. అందువల్ల అది మార్పు లేని బ్రహ్మాన్ని సూచించలేదు. అంతేకాకుండా ఈ ఆనందమయ స్వరూపానికి తల, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, తొండం మరియు తోక వంటి 5 వేర్వేరు భాగాలున్నాయని పేర్కొనబడింది. కానీ బ్రహ్మానికి భాగములు లేవు. అందువల్ల ఆనందమయ స్వరూపం అంటే కేవలం జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ మాత్రమే. సిద్ధాంతి యొక్క సమాధానం ఇది. ఈ సూత్రం బ్రహ్మ ఆనంద స్వరూపమని తెలియచేస్తుంది. పునరావృత్తి కారణంగా ఆనందమయ ఆత్మ ద్వారా మనం పరమాత్మను అర్థం చేసుకోవాలి. అభ్యాసం లేదా పునరావృత్తి అంటే ఎటువంటి వివరణలు లేకుండా
ఒక పదాన్ని మళ్ళీ ఉచ్చరించటం. ఇది షడ్లింగాలలో ఒకటి, లేదా ఒక పద్య భాగంలోని విషయ వస్తువును నిర్ధారించే 6 లక్షణాలు లేదా గుర్తులు. ఆనందం అనే పదం పరమాత్మకు పదే పదే వర్తింపజేయబడింది. తైత్తరీయ ఉపనిషత్తు ఇలా చెబుతోంది: రసోవై సహ రసం హేయవయం లబ్ధ్వానందీ భవతి. ఆయనే పరమాత్మకు ఆనంద స్వరూపం. ఆ ఆనందాన్ని పొందిన తర్వాత వ్యక్తిగత ఆత్మ ఆనందమయమవుతుంది. హృదయాకాశంలో ఆ ఆనందం లేకపోతే ఎవరు శ్వాసను విడవగలరు? ఎందుకంటే ఆయన ఆనందాన్ని కలుగజేస్తాడు. ఆయన ఆనంద స్వరూపమైన ఆ ఆత్మను పొందుతాడు. బ్రహ్మ ఆనందాన్ని తెలిసినవాడు దేనికి భయపడడు. మరియు మరలా ఆయన అనగా భృగుధ్యానాన్ని ఆశ్రయించి ఆనందమే బ్రహ్మం అని గ్రహించాడు లేదా అర్థం చేసుకున్నాడు. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. వరుణుడు అనే ఋషి తన కుమారుడైన భృగువుకు బ్రహ్మం అంటే ఏమిటో బోధిస్తాడు. అతను మొదట విశ్వసృష్టి మొదలైన వాటికి కారణమైన బ్రహ్మాన్ని నిర్వచించి ఆపై భౌతిక వస్తువులన్నీ బ్రహ్మమే అని అతనికి బోధిస్తాడు. ఉదాహరణకు ఆహారం బ్రహ్మం, ప్రాణం బ్రహ్మం, మనస్సు బ్రహ్మం మొదలైనవి. ప్రపంచం దేనితో తయారైందో ఆ పదార్థాలు ఇవేనని బోధించడానికి అతను ఇలా చెబుతాడు. చివరగా ఆనందమే బ్రహ్మం అని ప్రకటిస్తూ ఆనందంతో తన బోధనను ముగిస్తాడు. ఇక్కడితో అతను ఆగి, నేను బోధించిన సిద్ధాంతం సర్వోన్నతమైన బ్రహ్మంపై ఆధారపడి ఉంది అని ముగిస్తాడు. ఈ విధంగా తైత్తరీయోపనిషత్తు చెబుతున్నది. మహాశయ, ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. శుభం భూయాత్.